command the rain to stop right now. For whosoever shall call upon the name of the Lord shall be saved. When the word of God is preached right, it comes with the power. Welcome to all the viewers of Ashirvada Suvarta Jayaberi. ఆశీర్వాద సువార్త జయబేరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. I believe నేను నమ్ముచున్నా that God is going to do a good thing in your life today. దేవుడు మీ జీవితంలో ఈ దినాన్ని ఒక మంచి కార్యమును చేయనై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Go to him with an expectant heart. ఎదురు చూస్తున్న హృదయముతో ప్రభు దగ్గరికి రండి. Hallelujah. హల్లెలూయా. He will never put you to shame, you know. ఆయన మిమ్మల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచబడనివ్వడు. Always satisfies your desires. ఎల్లప్పుడు కూడా మీ యొక్క కోరికలను ఆయన తృప్తిపరిచేవాడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. ఒక మాట అంటే అండి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంట. Hallelujah. Amen. It's good news. ఇది మంచి వార్త. Amen. ఆమేన్. See, when Jesus said, యేసు అన్నారు, go into all the world, మీరు సర్వలోకానికి వెళ్ళండి, preach the gospel to every creature. సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించండి. Hallelujah. హల్లెలూయా. He that believeth this gospel ఎవరైతే ఈ సువార్త నమ్ముతారో will be saved. వాడు రక్షింపబడుతున్నాడు. He that doesn't believe this gospel నమ్మని వానికి is damned already. శిక్ష విధింపబడిపోయింది ఇప్పటికే. Hallelujah. హల్లెలూయా. And the one who believes, నమ్మే వానికి the signs will follow. ఈ సూచక క్రియలు వారిని వెంబడిస్తున్నాయి. Everyone who believes that he has been forgiven, అతడు క్షమించబడి ఉన్నానని నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ, and everyone who believes that they have been made righteous freely, ఉచితముగా తాము నీతిమంతులుగా చేయబడి ఉన్నామని నమ్మే ప్రతి ఒక్కరూ, and these signs will follow them. వారికండి ఈ సూచక క్రియలు వారిని వెంబడిస్తాయి. In my name నా నామములో they will cast out demons, వారు దయ్యములను వెళ్ళగొట్టెదరు, and they will speak with new tongues. వారు అన్య భాషలు మాట్లాడతారు. If they drink anything deadly, ఒకవేళ మరణకరమైనది ఏది త్రాగినా no harm will come upon them. అది వారికి హాని చేయనే If చేయదు. they lay hands on the sick, రోగుల మీద వారు చేతులు ఉంచుతారు, they shall recover. వారు బాగుపడుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Signs will follow them. ఈ యొక్క సూచక క్రియలు నమ్మినటువంటి వారిని వెంబడిస్తాయి. You don't have to follow signs. మీరు ఆ సూచక క్రియలు వెంబడించక్కర్లేదండి. Are you a believer today? ఈరోజు నీవు విశ్వాసమేనా? Get ready. సిద్ధంగా ఉండండి. Get ready. సిద్ధంగా ఉండండి. The signs are coming after you. ఈ సూచక క్రియలు అద్భుతాలు మిమ్మల్ని వెంబడిస్తూ This వస్తున్నాయి. is what the Bible says. ఇదే బైబిల్ చెప్తున్న సత్యం. Hallelujah. హల్లెలూయా. Let you enjoy the signs of God in Jesus' name. ఆ దేవుని యొక్క అద్భుతాలు సూచక క్రియలు మీరు మీ జీవితంలో అనుభవించుదురుగాక యేసు From నామములో. today, from now in Jesus' name. ఈ దినం నుండి ఇప్పటి నుండి యేసు నామములో Let పడిస్తున్నా. the power of the Holy Ghost come upon you right now. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీ మీదకి దిగి వచ్చును గాక. Let the scales from your eyes be removed in Jesus' మీ name. యొక్క కన్నుల నుండి ఆ పొరలు రాలిపోవును గాక. Let you see Jesus more clearly in Jesus' name. చాలా తేటగా యేసు క్రీస్తు వారిని మీరు చూచెదరు గాక. Let you enjoy and understand the gospel of grace as never before. కృపా సువార్త అనేటువంటి దాని మునుపెన్నడూ మీరు తెలుసుకునే రీతిగా మీరు తెలుసుకుని దాని యందు ఆనందించుదురు గాక. Amen. ఆమేన్. See, people think grace is a license to sin. అని చాలా మంది ప్రార్థన చేసుకుంటూ అనుకుంటారు కదా, కృప అనేసరికల్లా ఇది పాపం చేయడానికి ఒక లైసెన్స్ అండి అని అంటూ ఉంటారు. But the Bible says కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా అండి? grace is not the license to sin. కృప పాపము చేయడానికి ఇచ్చేటువంటి లైసెన్స్ అనుమతి కాదు. Grace gives you license to overcome sin. కానీ కృప అనేటువంటిది పాపాన్ని జయించడానికి కావలసినటువంటి అనుమతిని నీకు ఇస్తూ ఉన్నది. Let's go to Romans chapter 6, రోమా పత్రిక 6వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 14 words. 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. చేయదు. ఆమేన్. See, he's so clear about it. ఎంత వివరంగా చెప్తున్నా చూడండి. For sin shall not have dominion over you, for you are not under the law but under grace. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం అనేది మీ మీద ప్రభుత్వము చేయజాలదు, చేయదు. When you are under grace, నువ్వు కృప కింద ఉంటే sin will not have dominion over you. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. But when you are under the law, కానీ నువ్వు ధర్మశాస్త్రం క్రింద ఉంటే what will happen? ఏం జరుగుద్ది మీరే చెప్పండి. What do you mean by law? ధర్మశాస్త్రం అంటే ఏంటి? By your performance, మీ యొక్క సొంత క్రియలు మీరు చేసేవి, by your achievements. లేక మీరు సాధించేటువంటివి. You cannot earn the righteousness by your achievements. ఒక విషయాన్ని మీరు గమనించాలి. మీరేదో కష్టపడి
మీరు చెమటూడ్చినంత మాత్రాన్ని కృప అనే దానిని మీ అంతట మీరు సంపాదించుకోగలిగింది కాదు. Earn righteousness. ఈ యొక్క కృపని మనం నీతిని మనం సంపాదించుకోలేము. You cannot earn righteousness by your works. మన క్రియల ద్వారా మనం నీతి అనేటువంటి దానిని మనం సంపాదించుకోలేము. It's a gift of God. అది దేవుడిచ్చినటువంటి వరమే. Hallelujah. హల్లెలూయా. And the Bible says the strength of sin is law. బైబిల్ గ్రంథం ఏమంటుందంటే పాపమునకైనటువంటి యొక్క బలము ధర్మశాస్త్రమేనంట. The people preach, people preach about law. You got to perform, you got to please God, you got to do this, you got to do that. ఎవరైనా మాట్లాడుతూ ఇదిగో ధర్మశాస్త్రము, ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు, నువ్వు దేవుని యొక్క మెప్పును సంపాదించుకోవాలి, నువ్వు ఇది చేయాలి, నువ్వు అలా చేయాలి, ఇందులో వ్రాయబడినట్లా చేయాలి అని గనక బోధిస్తూ ఉంటే And they're strengthening sin more. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకుండానే పాపం అనేటువంటి దానికి బలాన్ని ఇంకా ఎక్కువగా ఇస్తూ ఉన్నారన్నమాట వాళ్ళు. Then why do you think, brother, God gave us the law? మరి అప్పుడు ఒకవేళ మీరు ప్రశ్నిస్తానొచ్చు, బ్రదర్ మరి అలాంటప్పుడు దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడండి అని మీరు అడగొచ్చు. And I began to think about it. నేను కూడా దాని గురించి I asked him, why was the law given? ఎందుకు ధర్మశాస్త్రం అనేటువంటిది మనకి ఇవ్వబడింది? Romans 7:7. రోమపత్రిక 7వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి మాట చూస్తే, కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయనా అట్లన రాదు, ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును, ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని, చూడండి పాపం ఏం చేసిందంట, ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించాను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. హల్లెలూయా. హల్లెలూయా. If there is no law, sin is dead. చూడండి, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం అనేటువంటిది అది చచ్చిన దాంతో చచ్చింది. అది The more you depend on the law, ఎంత ఎక్కువగా అయితే నువ్వు ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ ఉంటావో, the more you think I got to please God by my performance, అమ్మో నేను కష్టపడి ఇలాంటి కార్యాలు చేసి ఆ కార్యాలు చేసి నేను దేవుని యొక్క మెప్పును సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటామో, the more you fail. అంతగా మనం విఫలమైపోతాం. According to the law, ధర్మశాస్త్ర ప్రకారంగా the best of the best failed. అండ్ ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి అతి శ్రేష్టమైనటువంటి వాళ్ళే ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారు. The man after God's own heart, దేవుని హృదయానుసారుడని చెప్పబడినటువంటి వ్యక్తి దావీదు గారు failed. ఆయన పడిపోయాడండి. మోషే గారు failed. పడిపోయాడండి. ఆయనను not one is righteous according to the law. ఎవడైనాను ఒక్కడైనా గాని నీతిమంతుడైనటువంటి వాడు, ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడైన వాడు లేడండి. The Bible says according to Romans 3:23 and 24. రోమపత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాల ప్రకారంగా గనుక మనం చూస్తే, For all have sinned and fall short of the glory of God. అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. And next verse they don't know. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి తెలియదు మళ్ళా, because they don't read. ఎందుకంటే 23వ వచనం చదివి అందరూ పాపం చేశారన్న మాటతో ఆగిపోతారు అక్కడ. And they think, okay, పాపం fine, we are sinners. That they say, oh, this is right, perfect. అందరూ పాపం చేశారు, అవును నేను కూడా పాపం చేశాను, ఇదండి పరిపూర్ణం, ఇంతే అని అనుకుంటారు వాళ్ళు. What is the next verse? కానీ ఆ తర్వాత వచనం ఏమంటుంది? 24వ వచనం, సేమ్, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఫ్రీ, ఉచితంగానండి. and everyone accepts 23. అందరూ కూడా 23వ వచనాన్ని అంగీకరిస్తారు. But 24, 24వ వచనం ఏమంటుంది? they don't accept it. దీనిని మీరు అంగీకరించరు. Romans 5:19. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, by one man's disobedience ఒకని యొక్క విధేయత వలన many were made sinners. అనేక మంది పాపులుగా చేయబడి ఉన్నారు. Same like one man's obedience, అలాగే ఒకని విధేయత వలన many will be made righteous. అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. Hallelujah. హల్లెలూయా. Okay, why do you think the law was given? ఎందుకు ధర్మశాస్త్రం అనేటువంటిది మనకి ఇవ్వబడింది? See, the moment your Bible says, in sin my mother conceived me. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన అంటున్నాడు కదా, తల్లి గర్భములో పాపముతోనే నా తల్లి నన్ను గర్భము దాల్చింది అంటాడు. ఎవడో కాదు, దావీదు గారు ఆ మాట అంటున్నటువంటిది. In sin my mother conceived me. తల్లి గర్భములో పాపములోనే నా తల్లి గర్భంలో రూపింపబడ్డాను అంటాడు. It's like when a person is born, the sin is subsided, it is in him. అంటే ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి లోపల పాపం అనేటువంటి ఉందన్నమాట. And for example, ఉదాహరణకి if you take a glass of water, ఒక గ్లాస్ లో నీళ్లు తీసుకున్నాం if you అనుకోండి, put sugar, దానిలో షుగర్ వేసామనుకోండి, the sugar will go and subside down. ఆ షుగర్ మనం దానిలో వేసినప్పుడు ఆ షుగర్ అలా కిందకి వెళ్ళిపోయి కింద ఉండిపోతుంది అడుగుని. And the benefit of the law is,
అయితే ధర్మశాస్త్రంలో ఉండినటువంటి ప్రయోజనం ఏంటంటే In that law became a stirrer, like a spoon. ఈ యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది ఒక తిరిపే గరిటి లాంటిది అనమాట అది. And it is, and sin became exceedingly sinful, when the law came. ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది వచ్చినప్పుడు పాపం అనేటువంటిది ఇంకా అధికమైన పాపంగా తెప్పబడిపోయి కలపబడిపోయింది. And the law came, people began to sin rampantly. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేటువంటిది వచ్చేసరికి ప్రజలు ఇంకా అధికముగా పాపం చేయడం మొదలు పెట్టారు. Because Romans 7:8 says, but sin taking occasion by the commandment wrought in me all manner of concupiscence, for without the law sin is dead. చూడండి రోమపత్రిక 7:8 ఏంటంటే అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైనటువంటి దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. 9th verse says, 9వ వచనం ఏంటంటే for I was alive without the law once, but when the commandment came, sin revived and I died. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచు ఉంటిని, గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను, నేనైతే చచ్చిపోతిని అంటున్నాడు. If you want sin revival, ఏమండి పాపం అనే ఉద్యమం మీకు కావాలంటే preach about the law. ధర్మశాస్త్రం గురించి బోధించడం అండి. The more you preach about the law, ఎంత ఎక్కువగా ధర్మశాస్త్రాన్ని బోధిస్తామో the more sin will be revived. అంతగా పాపం అనేటువంటిది మరలా జీవించడం మొదలు పెడుతూ ఉంటారు. By the by, devil encourages the law preachers. అపవాది గారు ఏం చేస్తాడు తెలుసండి, ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు బాగా పురుకొడతాడు. బోధించండి అంటాడు. He encourages. వాళ్ళు ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటాడు. But the preachers of the grace, కానీ కృపను బోధించే వాళ్ళు he will oppose it. అపవాది గారు వాళ్ళని ఎదిరిస్తాడు. Let's go to one more place. ఇంకో స్థలం కూడా చూద్దామండి. 2 Corinthians chapter 3. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. Hallelujah. హల్లెలూయా. I am crazy about Jesus. You know that? యేసు అంటే నాకు మహా పిచ్చండి, తెలుసా మీకు? Romans chapter 3, 2 Corinthians chapter 3 verse 6. 2వ కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనంలోని మాట. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. See, he says God has appointed me, appointed them to preach the new covenant, not the old covenant. నన్నే గాని వాన్నే గాని దేవుడు ఎందుకొరకు ఏర్పాటు చేశాడంటే క్రొత్త నిబంధనకు పరిచారకులం అవడానికే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటున్నాడు. Not the old. పాతది కాదు. ఎందుకు? Why? ఎందుకని? Because Jays, ఎందుకనంటే అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అక్షరం అంటే ఏంటి? అక్షరం అంటే ఏంటండి? నెక్స్ట్ ఆ తర్వాత మాటలు చూద్దాం ఈసారి. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. చూడండి, see what is he saying is, ఇక్కడ ఏమన్నాడంటే but if the ministration of death, చూడండి, మరణ కారణమగు పరిచర్య is engraved in stones, రాళ్ల మీద చెక్కబడిన అక్షరానికి సంబంధించింది. but some people say law means all other rituals but not 10 commandments. కొంతమంది ఏమంటారంటే ధర్మశాస్త్రం లేక అక్షరం అనేటువంటిది అది ఆ 10 ఆజ్ఞలు కాదండి, మిగిలినటువంటి ఆచార పద్ధతులన్నీ అంటారు. But all other law was not written on the stones. Only 10 commandments were written on the stones. కానీ మిగిలినటువంటి చట్టపరమైనటువంటి విషయాలన్నీ రాయి మీద చెక్కలేదండి. 10 ఆజ్ఞలు మనం చెప్పుకునే అదే రాళ్ళ మీద చెక్కబడింది. When you preach about the 10 commandments, it is called the ministry of death. అంటే 10 ఆజ్ఞల గురించి కనుక మనం బోధించినట్లయితే అది ఏమనంటే మరణ కారణమగు పరిచర్య అంటున్నాడు. And it has a glory. దానికి మహిమ ఉందంట. And that's the reason. అందుకనే ఏమంటాడంటే, and the people could not steadfastly behold the face of Moses for the glory of his countenance, which glory was to be done away. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖమును తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయుండును. హల్లెలూయా. The day the law came, 10 commandments came. 10 ఆజ్ఞలైనటువంటి చట్టం రాళ్ళ మీద చెక్కబడిన అక్షరం వచ్చినప్పుడు on Mount Sinai, ఆ సీనాయి పర్వతం దగ్గర 3000 people died. 3000 మంది ప్రజలు చనిపోయారు అక్కడ. On that day Mount Zion the Holy Spirit came. ఆ సియోను కొండ మీద పరిశుద్ధాత్ముడు వచ్చి ఉన్నాడు. Same day when Peter preached, అలాగున పరిశుద్ధాత్ముడు సియోను కొండ మీదకి
దిగి వచ్చిన దినమున పేతురు మాట్లాడగా, on the day of Pentecost, పెంతెకొస్తేనే పండుగ దినాన్ని 3,000 people got saved. 3,000 మంది ప్రజలు రక్షింపబడ్డారు. The letter killeth, but the spirit giveth life. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. Hallelujah. హల్లెలూయా. I am not in the ministry of death. నేను మరణ కారణమగు పరిచర్యలో I లేను. am the ministry of the spirit. నేను ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఉన్నాను. Next word says, ఆ తర్వాత వచ్చిన ఏమంటుందంటే, శిక్షా విధికి కారణమైన పరిచర్య అయ్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమగు పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. hallelujah. హల్లెలూయా. The ministry of condemnation had a glory. చూడండి, శిక్షా విధికి సంబంధించినటువంటి పరిచర్యకే మహిమ ఉందంట. But the ministry of righteousness exceeds in glory. కానీ నీతికి కారణమైన పరిచర్య మరింకా అధికమైన మహిమను కలదిగా ఉంటున్నది. And my ministry is a ministry of righteousness, నా యొక్క పరిచర్య నీతికి కారణమైన పరిచర్య, not condemnation. అంతేగాని శిక్షా విధి చేసేది కాదు. Hey, if you are listening to this message, ఈ సందేశాన్ని వింటున్నటువంటి మీరు, God is telling, దేవుడు మీతో అంటూ ఉన్నాడు, study to show yourself approved unto God, మీరు దేవునికి మిమ్మల్ని మీరు సరైనటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని మీరు కనబరుచుకోండి. rightly dividing the word of truth. ఈ సత్య వాక్యమును సరిగా విభజించే వారుగా చూసుకోండి. He's saying, why are you condemning my people? ఎందుకు నా ప్రజలైనటువంటి వారి మీద నేరారోపణ చేస్తూ ఉంటావు? Can't you see this scripture clearly? ఈ యొక్క వాక్య భాగాన్ని ఉన్నట్టుగా క్లియర్ గా నువ్వు చూడలేకపోతున్నావా? I don't want you to preach the law. ధర్మశాస్త్రం అనేటువంటి 10 ఆజ్ఞలు కాదు నువ్వు I want you బోధించవలసింది. to preach my grace. నా కృపని బోధించు అంటూ ఉన్నాడు. Don't show them how bad they are. వారు ఎంత చెడిపోయారో ఆ విషయాన్ని చూపించొద్దు. Show them how good I am. నేనెంత మంచి దేవుడిని వారికి చూపించు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Next word says, ఆ తర్వాత వచ్చినమంటున్నది, అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములలో ఇక మహిమ లేనిదాయను. లేదంటే if you are holding on to the old covenant, స్నేహితులారా, మీరు ఆ పాత నిబంధన అనేటువంటి దానినే మీరు పట్టుకుంటూ ఉంటే, if you're holding on to that law preaching, ఆ ధర్మశాస్త్ర విషయమైన బోధలే పట్టుకుంటే, if you are holding on to the condemnation, అంటే మీరు ఆ శిక్షా విధి అనేటువంటి దానినే మీరు పట్టుకుంటూ ఉంటే, your glory will run away very soon. మీ యొక్క మహిమ అనేటువంటిది త్వరగా తరిగిపోతుంది. Hallelujah. హల్లెలూయా. But the people who preach about grace, కానీ కృపను బోధించేటువంటి వారు, people who preach about the ministry of spirit, లేక ఆత్మను గురించినటువంటి పరిచర్య తెలియచెప్పేవారు, people who preach about the ministry of righteousness, నీతిని గురించి ప్రకటించేటువంటి వారు will exceed in glory. వారి మహిమలో అత్యధికముగా Will పెరుగుతున్నారు. exceed in, that's what the Bible says. So. బైబిల్ అదే కదా చెప్తుందండి. ఇక్కడ Check your life. మీ జీవితాన్ని చూసుకోండి ఒకసారి. Am I preaching the right thing? నేను సరైన విషయాన్ని బోధిస్తున్నానా? Am I believing right thing? నేను సరైన విషయాన్ని సువార్తనే నమ్ముచున్నానా? When you believe right, నువ్వు సరైన దాన్ని నువ్వు నమ్మితే you will enjoy more glory. ఇంకా అధికమైన మహిమని ఆనందంగా When you అనుభవిస్తావు. believe wrong, కానీ తప్పు దాన్ని నువ్వు నమ్మితే the glory that you have నీకున్న మహిమ కూడా will done away. అది కూడా తొలగిపోద్దండి. Your choice. అని ఇష్టం నీ చేతిలో. Hallelujah. హల్లెలూయా. It's a goodness of God, man. ఇది దేవుని యొక్క మంచితనం. ఏమండి, కొడుకునే ఇచ్చాడే, నువ్వు అడిగితే ఇవ్వలే, కొడుకునే ఇచ్చాడు కదా, వేరే ఉచితంగా ఇవ్వడా? ఈస్ గివెన్. Romans 8:32. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం కనుక మనం చదివితే, తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఫ్రీ, ఉచితంగా ఇస్తున్నాడండి. See, he gave his son free. మనల్ని ఉచితంగా తన కుమారుని మన కొరకు ఇచ్చాడు. And he wants us to believe in him. ఆయన యందు మనం నమ్మిక ఉంచాలని కోరుతున్నాడు. He doesn't say, I gave my son, now you keep the law. He did not say that. ఇదిగో నా కుమారుని ఇచ్చాను, ఇప్పుడు నా ధర్మశాస్త్రాన్ని పాటించు అని అనలా. Looking unto Jesus. ఇప్పుడు యేసు వైపు చూస్తూ, Only Jesus, యేసు మాత్రమే, who is the author and finisher of our faith, continue your race. మనకి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పరుగులో మనం పరిగెడదాం. That's it. అంతేనండి. Let us not hold on to our performance. మన యొక్క కార్యాలు, మనం చేస్తున్న పనులు, వీటిని పట్టుకొని వేలాడొద్దు. See, the law was given by Moses, ధర్మశాస్త్రము మోషే వలన ఇవ్వబడింది. but grace and truth came by Jesus. కానీ కృపా సత్యములు అనేటువంటివి యేసు క్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడి ఉన్నవి. Do you want to be under Moses or under Jesus? మీ ఇష్టం అండి. మోషే కింద ఉంటారా, యేసు ప్రభు కింద ఉంటారా, మీరే తీర్మానం చేసుకోండి. Why that difference? God said that. Why that Bible talks about perfectly like that? Moses
law came through Moses, and grace and truth came by Jesus. ధర్మశాస్త్రం అనేటువంటిది మోషే ద్వారా వచ్చిందని, కృపా సత్యమైనటువంటి యేసు ప్రభు ద్వారా వచ్చిందని ఎంత వివరంగా ఈ రెండిట్లు ఎందుచేత వేరు చేసి యేసు ప్రభు మాట్లాడి ఉన్నారు. You want old covenant or new covenant? పాత నిబంధన కావాలా, క్రొత్త నిబంధన కావాలా? Choose. నిర్మాణం మీరే చేసుకోండి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. By the by, Moses failed. మోషే గారే పడిపోయాడండి, ధర్మశాస్త్రాన్ని He could not నెరవేర్చలేకపోయాడు. enter into the promised land, ఆయన వాగ్దత్త దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు. but he believed Jesus. అయితే యేసుని నమ్మాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. And that's the reason అందుకనే on the Mount of Transfiguration, ఆ రూపాంతర కొండ మీద, which is in the land flowing with milk and honey, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అనే ఇజ్రాయెల్ దేశంలో ఉండినటువంటి పర్వతం అది. when on the Mount of Transfiguration, ఆ రూపాంతర కొండ మీద because of Jesus, యేసు క్రీస్తుని బట్టి he came. చూడండి, ఆ మోషే గారు ఆ కొండ మీదకి దిగొచ్చాడు. Hallelujah. హల్లెలూయా. The law and prophet Moses and Eliah came, both of them came. అక్కడ మోషే అనేటువంటి ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్న మోషే గారు వచ్చారు, ప్రవక్తలకు సాదృశ్యంగా ఉన్న ఏలియా గారు వచ్చారు. When they came, వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు there was a voice. అక్కడ ఒక స్వరం వినబడుతుంది. He is my beloved son. ఈయన నా ప్రియమైన కుమారుడు, Listen to him. ఈయన మాట వినండి. He did not say listen to Moses, listen to Eliah. ఇదిగో మోషే గారు చెప్పిన మాట వినండి అంటే ధర్మశాస్త్రాన్ని వినండి, లేకపోతే ప్రవక్త అయినటువంటి ఏలియా గారు అనగా ప్రవచన వాక్యాలు వినండి అని చెప్పలే. Listen to my son Jesus, నా కుమారుడు యేసు, ఈయన మాట వినండి who అన్న. is full of grace. ఆయన కృపతో నింపబడిన వాడు. Full of grace. కృపా సంపూర్ణుడు. May you enjoy full of grace from today as never before in Jesus name. మీ యొక్క జీవితంలో కూడా మునిపెన్నడు లేనంతగా ఈ దినము నుండి యేసుక్రీస్తు వారి యొక్క నామములో కృపను పూర్ణముగా మీరు అనుభవించుదురుగాక. When you are under grace, మీరు కృప క్రింద ఉన్నప్పుడు sin shall not have dominion over you. It cannot have. పాపము మీ మీద ప్రభుత్వము చేయజాలదు. Hallelujah. హల్లెలూయా. Be ye graceful from today. ఈ దినం నుండి మీరు అట్టి కృపా పూర్ణులై ఉండండి. Amen. ఆమేన్. See, there was a situation ఓ పరిస్థితి ఉంది where people did not receive Jesus. ప్రజలు అక్కడ యేసు ప్రభువుని స్వీకరించలే. His disciples were become angry. శిష్యులకి చాలా కోపం వచ్చింది. అప్పుడు They did not allow you to come, Jesus. యేసు ప్రభువా, ఇదిగో నీవు ఇక్కడ రావడానికి వాళ్ళు నేను అనుమతి ఇవ్వలేదు. వాళ్ళు Shall we? I'll give you an idea, Jesus. యేసే నీకు ఒక ఐడియా ఇస్తాను. Shall we command fire from heaven and to destroy them? పరలోకము నుండి Like Elijah? పరలోకము నుండి అగ్ని దిగివచ్చి ఆ ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు అగ్ని వచ్చినట్టుగా అగ్ని వచ్చి వీళ్ళ కాలిపోయినట్టు చేద్దామా అని అంటున్నారు. Luke 9:54-56. లూకా సువార్త 9వ అధ్యాయం 54 నుంచి 56 వచ్చిన వరకు ఉన్నటువంటి మాటలవి. You know what Jesus said? అప్పుడు యేసు ప్రభువు వారు ఏమన్నారో తెలుసండి? Wow, what an idea you gave me. అబ్బా ఏం ఐడియా మీరు ఇచ్చారు. భలే ఐడియా. పని చేద్దామా? ఇది చేద్దామా? Shall we do? ఇలా చేద్దామా అని అనలేదు ఆయన. And instead of that, దానికి బదులుగా are you out of your mind? మీకేమైనా మతి తప్పిన వాళ్ళగా ఉన్నారా అని అంటున్నాడు ఆయన. Read 54 and 56. చూడండి 54వ వచనం నుండి 56వ వచనం వరకు. శిష్యులైన యాకోబును యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వాని గద్దించాను. He rebuked them. వాని గద్దించాడని ఉంది అక్కడ. You know not what manner of spirit you are. మీరు ఎట్టి ఆత్మను కలిగినటువంటి వారు మీరెరుగరు. I mean, don't go to the law or prophets. మీరు యొక్క ప్రవక్తల దగ్గరకో లేకపోతే ధర్మశాస్త్రం దగ్గరకో వెళ్ళవద్దు. For the Son of Man is not come to destroy men's life, but to save them. మనుష్య కుమారుడు మనుషుల ఆత్మలను రక్షించుటకే గాని నశింప చేయటకు రాలేదనెను. So we are here today ఈ రోజు మేము కూడా ఇక్కడ మీ ముందు నిలబడ్డాం to save you. మిమ్మల్ని రక్షించడానికి. Hallelujah. హల్లెలూయా. Dear child of God, ప్రియమైన దేవుని బిడ్డ, maybe you're thinking I'm not living right. అయ్యో నేను సరిగ్గా జీవించట్లేదని నీవు అనుకుంటున్నావేమో కదా. Maybe I'm born in a Christian, but I did not make Jesus as my Lord and Savior. అయ్యా నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను కానండి యేసు ప్రభుని నా రక్షకునిగా నేను అంగీకరించలేదు అని అనుకుంటున్నారేమో. This is the right time, ఇదే అనుకూలమైనటువంటి సమయం, right place. ఇదే సరైనటువంటి స్థలం. If you want to make Jesus as your Lord and Savior, ఈ యేసు క్రీస్తువాన్ని మీ ప్రభువుగా రక్షకునిగా మీరు అంగీకరించాలని కోరుతుంటే say this prayer. ఈ ప్రార్థన నా వెనకాల చెప్పండి. Dear Jesus, ప్రియమైన యేసు, thank you that you died for my sins. నా పాపముల నిమిత్తమై నీవు చనిపోయినందుకు వందనాలు. I believe, Lord Jesus, ప్రభువైన యేసు, నేను నమ్ముచున్నాను that you died for me on the cross of the Calvary నా కొరకే కల్వరి శిలువలో చనిపోయి and were buried సమాధి చేయబడి and rose again on the third day. మూడవ దినమున తిరిగి లేచి ఉన్నావని నమ్ముచున్నాను. Now Jesus, ఇప్పుడు యేసు come into my heart, నా హృదయంలోనికి రండి, come into my life, నా జీవితంలోనికి రండి, be the Lord of my life. నా జీవితానికి మీరు ప్రభువుగా ఉండండి.
Amen. ఆమేన్. Welcome to God's family. మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క కుటుంబంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నా. He did not come to destroy lives. స్నేహితులారా, జీవితాన్ని నాశనం చేయడానికి యేసు ప్రభు రాలే. He came to give life, life in abundance. ఆయన జీవాన్ని ఇవ్వడానికి, అది సమృద్ధి అయిన జీవముగా మీకు ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చారు ఆయన. May you enjoy this life, life in abundance from today by the grace of God in Jesus name. యేసుక్రీస్తు వారి యొక్క నామములో దేవుని యొక్క కృప చేత ఈ యొక్క సమృద్ధి అయినటువంటి కృపతో కూడినటువంటి జీవితం ఈ రోజు నుంచి మీరు అనుభవించుదురుగాక. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. See you next time again. Again, I want to pray for your healing right now. మరొకసారి మీ స్వస్థత కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. Right now. ఇప్పుడే Whatever has been stealing your health from you, ఏది మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని దొంగిలిస్తున్నప్పటికీ, I rebuke that thief. Since he is caught, God said, I will restore back to you sevenfold in Jesus name. ఆ దొంగడు పట్టబడి ఉన్నాడు కనుక దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా, ఏడింతల మరలా తిరిగి మీకు ఇస్తానని సెలవిస్తున్నాడు. God will restore to you your health. మీ యొక్క ఆరోగ్యాన్ని తిరిగి మరలా దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. And not same health. మళ్ళా అదే ఆరోగ్యం కాదు, మునుపున్న ఆరోగ్యం కాదు, minimum double fold. దానికి రెండింతలైన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. Hallelujah. Hallelujah. Receive that healing in the name of Jesus. యేసు నామములో ఇట్టి స్వస్థత మీరు తీసుకోండి. Every cancer, tumor, every kind of discomfort in your body, I curse it. I command that to melt away in Jesus name. క్యాన్సరే గాని, ట్యూమరే గాని, ఏ యంత్రమైనటువంటి బలహీనతలు గాని యేసు నామములో మీ యొక్క శరీరంలో అవి కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. మీ సర్వ శరీరముకు ఆరోగ్యం ప్రకటిస్తున్న యేసు నామములో తల నుండి అరికాలు వరకు అభిషేకంతో నింపబడును గాక యేసు నామములో. మీ రక్తములో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ చనిపోవును గాక. మీ కిడ్నీలు నూతన పరచబడును గాక. మీ లివర్ నూతన పరచబడును గాక. మీ గుండె నూతన పరచబడును గాక. ప్రతి బ్లాక్, మీ గుండెలో ఉన్న ప్రతి బ్లాక్ క్లియర్ అయిపోవును గాక. తలనొప్పి విడిచి పోవును గాక. వెన్ను నొప్పి విడిచి పోవును గాక. మీ ఎముకలకు సత్వం ప్రకటిస్తున్న యేసు నామములో మీ స్కిన్ ఇన్ఫెక్షన్ ఇప్పుడే తగ్గిపోవును గాక. చర్మ వ్యాధి, ప్రతి ఒక్క పెరాలసిస్ విడిచి పోవును గాక. మీరు సర్వ శరీరానికి మీరు ఆరోగ్యము, యేసు ఇచ్చే ఆరోగ్యం మీరు అనుభవించును గాక యేసు నామములో. ఆమేన్. ఆమేన్. Thank you Lord. God bless you. పరాక్రమము గల బాలాజుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, అరే దేనిని గూర్చి భయపడకు.